గర్వకారణం ఎందుకంటే అశ్విని గారు ఈ చిత్రాన్ని స్టార్టింగ్ తీసిన కూడా చూసిన విధానం కూడా చిట్ట చివరి దాకా కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇక్కడ యుగాల్ని, కాలాల్ని, దైవాన్ని, అన్నిటినీ, టెక్నికల్ని అన్నిటి వాడాడు. నాకు మన భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు మన మానవ జీవితం ఏ విధంగా కొనసాగిందో కూడా మన అందరికీ పుస్తకాల్లో ముద్రించారు. చాలా వండర్ఫుల్గా ఉంది. ఇంకొక విషయంలో చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ ముఖ్య పాత్ర అమితాబ్ బచ్చన్ గారు వాడారు. ఇది హిందీలో బాగా కలెక్ట్ చేయబోతుంది. హిందీలో అసలు రికార్డులు మాత్రం బద్దలు కొట్టబోతుంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఇటు తమిళ్లో కమల్ హాసన్ గారు ఏం తక్కువ కాదు, హిందీలో అమితాబ్ బచ్చన్ గారు తక్కువ కాదు. సో వీటన్నిటి కూడా రాజమౌళి గారు మనకు ఆస్కార్ తీసుకొస్తే ఇంగ్లీష్ మూవీలో ఇంగ్లీషు మొత్తంలో కూడా జెండా పాటినటువంటి ఘనత మన అశ్విని గారితో చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే మన గతంలో దైవయుగం, త్రేతాయుగం, కలియుగం, వీటన్నిటి కూడా యుగాలు మనందరం తెలిసిన విషయమే. మనం తెలుసుకున్న సత్యం మన పుస్తకాల్లో ముద్రించినటువంటి సత్యం తెలుసు. సో ఇక్కడ ఏంటంటే కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం ఇలాంటివి కూడా మనం ఇప్పుడు రెడీగా జరుగుతున్నటువంటి భవిష్యత్ కాలంలో రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి కారులు వస్తాయని ఇటీవల టీవీలో విన్నాం. సో అది ఆ విధంగా కల్పించే విధంగా ఇక్కడ మనకి బుజ్జిని కూడా తయారు చేశారు. ఆ బుజ్జి కూడా వెహికల్ ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి మోటార్లకి అది మా దగ్గరలో ఉన్నటువంటి మెసేజ్గా చెప్పుకోవచ్చు. సో టోటల్గా మాత్రం ఇది మన ఇంగ్లీష్లో జెండా పాటినటువంటి ఘనత మనకి అశ్విని గారు చేశారని చెప్పుకోవచ్చు. సో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఇది టోటల్గా ఇండియన్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఆర్టిస్టులకి మెయిన్ పాత్ర వహించారు. ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు చాలా ఆయన చేసిన ఆయన ఏజ్కి ఇది అమితాబ్ బచ్చన్ గారు చేసిన టోటల్ బ్లాక్ బస్టర్.